నందమూరి ఫ్యామిలీలో జూనియర్ ఎన్టీఆర్ రచ్చ అదే విధంగా కొనసాగుతుందని చెప్పుకోవాలి. మొన్నటికి మొన్న మనం చూసాం బాలకృష్ణ జూనియర్ ఎన్టీఆర్ కటౌట్ని ఇక్కడ నుంచి తీసేసేయండి అని బహిరంగంగానే వ్యాఖ్యలు చేసిన తర్వాత ఇప్పుడు తాజాగా హీరో చైతన్య కృష్ణ జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ మీద విరుచుకుపడ్డారు. జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ అందరూ కూడా మొన్న జరిగిన ఏపీ ఎలక్షన్స్లో వైఎస్ఆర్సీపీకి మద్దతు తెలిపారని, మీరందరూ కూడా నా బొచ్చు కూడా పీకలేరంటూ ఒక పోస్ట్ని నిన్న ట్విట్టర్లో ట్వీట్ చేయడం జరిగింది. దీంతో ఒక్కసారిగా జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ చైతన్య కృష్ణ మీద ఫైర్ అవుతున్న పరిస్థితులు అయితే కనిపిస్తూ ఉన్నాయి. ఒక్కసారి మనం చూసుకుంటే టీడీపీకి జూనియర్ ఎన్టీఆర్ ప్రాతినిధ్యం వహించాలి అని చాలామంది వ్యాఖ్యలు చేసిన తర్వాత చాలా వరకు కూడా నారా కుటుంబం కావచ్చు, నందమూరి ఫ్యామిలీ కావచ్చు, జూనియర్ ఎన్టీఆర్ని పక్కన పెట్టిన సందర్భాలే ఉన్నాయి. కానీ ఒకానొక దశలో నారా కుటుంబం అంటే ముఖ్యంగా చంద్రబాబు నాయుడు 2009 ఎన్నికల్లో జూనియర్ ఎన్టీఆర్తో ప్రచారం చేయించుకున్నారు. జూనియర్ ఎన్టీఆర్ని క్యాంపెయినర్గా, స్టార్ క్యాంపెయినర్గా వాడుకున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. ఆ రోజు జూనియర్ ఎన్టీఆర్ ప్రచారానికి చాలా వరకు అన్ని ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున అప్లాజ్ రావడంతో ఒక్కసారిగా టీడీపీ శ్రేణులు కాస్త అభద్రతా భావంలోకి వెళ్ళాయనే చెప్పుకోవాలి. ఆ ఎన్నికల్లో టీడీపీ ఓడిపోయినప్పటికీ కూడా జూనియర్ ఎన్టీఆర్ ఏ నియోజకవర్గాల్లో ప్రచారం చేశారో ఆ నియోజకవర్గాలన్నింటిలో కూడా టీడీపీ ఓడిపోయింది అనేది తన సోషల్ మీడియాలో చాలా వరకు ప్రచారం చేశారు. అప్పటి నుంచి అంటే దాదాపుగా 2009 నుంచి కూడా ఈ గ్యాప్ అలాగే కొనసాగుతూ ఉంది. తర్వాత జూనియర్ ఎన్టీఆర్కి అత్యంత సన్నిహితంగా ఉన్న స్నేహితులుగా ఉన్న కొడాలి నాని కావచ్చు, వల్లభనేని వంశీ కావచ్చు, వీళ్ళందరూ కూడా వైసీపీకి వెళ్ళినప్పుడు చాలా వరకు కూడా జూనియర్ ఎన్టీఆర్ మీద విమర్శలు వచ్చాయి. జూనియర్ ఎన్టీఆర్ దగ్గరుండి వైఎస్ఆర్సీపీలో వెళ్ళే విధంగా చేశారు. టీడీపీని దెబ్బ కొట్టడానికి జూనియర్ ఎన్టీఆర్ ఈ విధంగా రాజకీయంగా ఎత్తుగడ వేశారు అనేదైతే అప్పట్లో విమర్శలు వచ్చిన పరిస్థితి ఉంది. దీనికి జూనియర్ ఎన్టీఆర్ ఒకానొక దశలో ప్రెస్ మీట్ పెట్టి మరి నాకు వాళ్ళకి ఎటువంటి సంబంధం లేదు, వాళ్ళు నాకు స్నేహితులు అయినప్పటికీ కూడా రాజకీయంగా వాళ్ళు తీసుకుంటున్న నిర్ణయానికి నాకు ఎటువంటి సంబంధం లేదు అని కూడా వ్యాఖ్యానించడం జరిగింది. తర్వాత కట్టి కాలేంత వరకు కూడా నేను టీడీపీతోనే ఉంటాను, నేను ఎన్టీఆర్ మనవడగానే ఉంటానని చెప్పడం జరిగింది. తర్వాత మనం చూసుకుంటే ఈ గ్యాప్ అనేది అప్పటి నుంచి కూడా అదే విధంగా కొనసాగుతూ ఉంది. ఆ కొనసాగుతున్న గ్యాప్ ఎప్పుడు తారాస్థాయికి చేరుకుంది అంటే చంద్రబాబు నాయుడు అరెస్ట్ అయిన తర్వాత పెద్ద ఎత్తున నందమూరి ఫ్యామిలీకి సంబంధించిన హీరోలు కావచ్చు, చౌదరీస్లో చాలా వరకు కూడా చంద్రబాబు నాయుడికి మద్దతుగా ట్వీట్స్ పెట్టారు. ముఖ్యంగా నందమూరి ఫ్యామిలీకి సంబంధించిన హీరోలందరూ కూడా ట్వీట్స్ పెట్టి సంఘీభావం, సానుభూతి తెలిపిన పరిస్థితులు అయితే ఉన్నాయి. అప్పుడు జూనియర్ ఎన్టీఆర్ ఒక్క మాట కూడా ట్వీట్ చేయని పరిస్థితి ఉంది. దీని మీద ఒక్కసారిగా నందమూరి ఫ్యాన్స్ అందరూ కూడా ముఖ్యంగా బాలకృష్ణ ఫ్యాన్స్ కావచ్చు, ఎవరైతే కళ్యాణ్ ఫ్యాన్స్ కావచ్చు, వీళ్ళందరూ కూడా జూనియర్ ఎన్టీఆర్ని టార్గెట్ చేస్తూ వచ్చారు. అయితే జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఒకటే ఫస్ట్ నుంచి కూడా ఒకే స్టాండ్ మీద ఉన్నారు. జూనియర్ ఎన్టీఆర్ టీడీపీ పగ్గాలు తీసుకుంటేనే టీడీపీ బాగుపడుతుంది అనే స్టాండ్ మీద ఉన్న పరిస్థితి అయితే స్పష్టంగా కనిపించింది. తర్వాత మనం చూసుకుంటే వల్లభనేని వంశీ కావచ్చు, వైసీపీలో కొంతమంది కీలకమైన నేతలు అసెంబ్లీలో నారా చంద్రబాబు నాయుడు భార్యని భువనేశ్వర్ని చాలా నీచంగా మాట్లాడినప్పుడు కూడా మొత్తం నందమూరి ఫ్యామిలీ అంతా కలిపి ఒక వీడియో చేశారు. అప్పుడు కూడా జూనియర్ ఎన్టీఆర్ చాలా సాఫ్ట్ కార్నర్గా వీడియోని రిలీజ్ చేశారు. అందులో కూడా చాలా హార్డ్గా ఎక్కడా చెప్పలేదని టీడీపీ ఫైర్ అయిన సందర్భాలు ఉన్నాయి. ఇవన్నీ ఇన్సిడెంట్లన్నీ మీకు ఎందుకు గుర్తు చేస్తూ ఉన్నానంటే 2009 నుంచి ఈ చిచ్చు ఏ విధంగా రాజుకుంటూ వచ్చింది, ఆ చిచ్చు ఇప్పుడు ఏ విధంగా పెద్దదైంది అనేది మీకు ఒక్కసారి గుర్తు చేస్తూ ఉన్నాను. అదే చిచ్చు ఇప్పుడు చాలా వరకు కూడా ఫైర్ అవుతున్న పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. ముఖ్యంగా చైతన్య కృష్ణ తాజాగా ఒక హీరోగా ఒక చిత్రాన్ని కూడా రిలీజ్ చేశారు. దాని మీద చాలా వరకు కూడా ట్రోల్స్ అయితే చేశారు. హీరోగా చైతన్య కృష్ణని చాలామంది సోషల్ మీడియాలో ట్రోల్ చేసిన పరిస్థితులు అయితే ఉన్నాయి. చైతన్య కృష్ణ నిన్న తాజాగా చేసిన ట్వీట్లో కూడా స్పష్టంగా చెప్పారు, ఈ జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ కావాలని తనని సోషల్ మీడియాలో టార్గెట్ చేశారని, ఇక మీదట మీ ఆటలు సాగవని చైతన్య కృష్ణ చాలా వార్నింగ్ ఇస్తూ పెట్టడం జరిగింది. నిన్నటి నుంచి కూడా సోషల్ మీడియాలో ఇది ట్రెండ్ అవుతూ ఉంది. జూనియర్ ఎన్టీఆర్ని నందమూరి ఫ్యామిలీ కావాలనే పక్కన పెడుతుంది, కేవలం జూనియర్ ఎన్టీఆర్కి అన్ని క్యాపబిలిటీస్ ఉన్నాయి, జూనియర్ ఎన్టీఆర్ వచ్చినట్లయితే లోకేష్ భవితవ్యం ఏమవుతుంది అనే అంశానికి సంబంధించి ఒక అభద్రతా భావంతోనే జూనియర్ ఎన్టీఆర్ని పక్కన పెడుతున్న పరిస్థితులు ఉన్నాయనేది అయితే వాళ్ళు స్పష్టంగా చెప్తూ ఉన్నారు, ఆరోపిస్తున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. అయితే చైతన్య కృష్ణ నిన్న పెట్టిన ఈ ట్వీట్స్ మీద
జూనియర్ ఎన్టీఆర్ కానీ నందమూరి ఫ్యామిలీలో ఉన్న హీరోలు కానీ నారా ఫ్యామిలీలో ఉన్న హీరోలు కానీ ఇప్పటివరకు అధికారికంగా ఎవరు స్పందించినప్పటికీ కూడా సోషల్ మీడియా వేదికగా ఇరు హీరోల పార్టీలు అంటే చైతన్య కృష్ణ హీరోల ఫ్యాన్స్ కావచ్చు, జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ కావచ్చు, పెద్ద ఎత్తున ఒకరిపై ఒకరు దుమ్మెత్తి పోసుకుంటున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. అంటే గత కొంతకాలంగా మనం చూసుకుంటే జూనియర్ ఎన్టీఆర్ని నందమూరి ఫ్యామిలీ దగ్గరికి రానివ్వట్లేదు. 1-2-3 పెళ్ళిళ్ళలో కూడా బాలకృష్ణ అందరినీ పలకరించారు కానీ జూనియర్ ఎన్టీఆర్ని ఆఖరికి కళ్యాణ్ రామన్ కూడా దగ్గరికి తీసుకున్నారు కానీ జూనియర్ ఎన్టీఆర్ని పలకరించకుండా వెళ్ళారు అనే సోషల్ మీడియాలో కొన్ని వీడియోస్ అయితే వైరల్ అయ్యాయి. అవన్నీ కూడా మనం చూసాం. వీటన్నిటి నేపథ్యంలో ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ ఎటువంటి స్టాండ్ తీసుకోబోతున్నారు అంటే నందమూరి ఫ్యామిలీకి కావచ్చు, నారా ఫ్యామిలీకి కావచ్చు దూరంగా ఉండి ఇదే విధంగా ఇండివిజువల్గా ఉండబోతున్నారా, లేదంటే దీనికి సంబంధించి ఏదైనా సఖ్యత రాబోతుందా అనేది అయితే చూడాలి. చైతన్య కృష్ణ మాట్లాడిన ఈ మాటల పట్ల చాలా వరకు కూడా రెండు వైపులా విమర్శలు వస్తున్న పరిస్థితి అయితే స్పష్టంగా కనిపిస్తుంది. అయితే చైతన్య కృష్ణ క్లియర్గా చెప్పారు, జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ గత 2024 ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీకి పనిచేశారని, అవన్నీ గుర్తుపెట్టుకుంటున్నానని, వాటికి సంబంధించి సరైన మూల్యం త్వరలోనే చెల్లించుకుంటారని ఇంత స్ట్రాంగ్గా వార్నింగ్ ఇవ్వడం పట్ల ఎన్టీఆర్ ఫ్యాన్స్ అయితే మాత్రం మండిపడుతున్న పరిస్థితి కనిపిస్తుంది.